వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ పిప్సిమ్మ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాస్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ మీకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే తెలిసి ఉండాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్ని మనం చేశాము. ఇన్వర్స్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి ఇన్వర్స్ చేయాలని అర్థం. ఇన్వర్స్ అంటే 1/L, 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే అది మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని అర్థం చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఫార్ములాస్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/S is equal to 1. Inverse Laplace transforms of 1/S plus A is equal to e power minus AT. Inverse Laplace transforms of 1/S minus A is equal to e power AT. Inverse Laplace transforms of A by S square plus A square is equal to ఏంది ఫార్ములా? sin AT. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ S by S square plus A square is equal to cos AT man. Inverse Laplace transforms of A by S square minus A square is equal to sin HAT. చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ S by S square minus A square is equal to cos HAT. Inverse Laplace transforms of n factorial by S power n plus 1. ఏంది ఫార్ములా? T power n. If any real number, any real number ma 1 2 3 4 5 6 7 8 9 and so on. 1 2 3 and so on. Inverse Laplace transforms of gamma of n plus 1 by S power n plus 1 formula T power n. రేషనల్ నెంబర్ అయితే రావాలి. రేషనల్ అంటే ఏం చెప్తున్నాను అంటే 1/2 1/3 అంటే P/Q ఫామ్లో రావాలి. లాస్ట్ ఫార్ములాగా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ π/S is equal to 1/√T. ఈ ఫార్ములాస్ మీకు వచ్చి ఉండాలిమా. మీకు ఇంకా ఈ ఫార్ములాస్ రాకపోతే ఫస్ట్ నేర్చుకోండి.
ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లం అయితే రాసుకోండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడు చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 3p by p square minus 25. ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ప్రాబ్లము ఇన్వర్స్లో కానీ లాప్లాస్లో కానీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ కాన్స్టెంట్లు అయితే బయట రాసుకోండి. 3 కాన్స్టెంట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p స్క్వేర్ 25ని 5 స్క్వేర్ అయితే రాసుకోండి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s by s స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా. ఏంది ఫార్ములా? cos h at 3 into cos h s by s స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఏ అంటే ఎంత ఉంది మా? 5 అయితే ఉంది. అలా మీరు ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. సెకండ్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by 2p స్క్వేర్ మైనస్ 8. చూడండి ప్రాబ్లం ఎలా చేస్తానో. ఇక్కడ మీరు ఫార్ములాస్ బేసిక్స్తో చేయాలి. 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ మా ఇవి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by 2 అయితే కామన్ తీసుకోండి. p స్క్వేర్ మైనస్ 8 by 2. 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p స్క్వేర్ మైనస్ 2 1 jar 2 4 jar p స్క్వేర్ మైనస్ 4 అయితే రాసుకోండి. 1/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p by p స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్ అయితే రాసుకోండి. ఏ ఫార్ములా లెక్క ఉంది ఇది? సేమ్ ఫార్ములా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్లో అయినా రాసుకోవచ్చు, పీలలో అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఫార్ములా. ఏంది ఫార్ములా? cos h at అంటే 1/2 ఆఫ్ cos h p by p స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఏ అంటే ఎంత ఉంది మా? ఫార్ములాలో 2 ఉంది. ఓకేనా? అలా మీరు రెండవ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మూడవ ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/2p మైనస్ 5. చూడండి మూడవ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మీరు 2 అయితే కామన్ తీసుకోండి. p మైనస్ 5/2
2 ఇంటూ 2 బై చేయండి మీ ఇష్టం. 1/2 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p మైనస్ 5/2. ఏ ఫార్ములా లెక్క ఉంది? మా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s మైనస్ a. ఏంది ఫార్ములా? e పవర్ at 1/2 ఆఫ్ e పవర్ at అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది మా? 5/2 ఆఫ్ t. ఇలా మీరు థర్డ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చాడు ఫోర్త్ ప్రాబ్లంలో? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 8 ఇంటూ రూట్ ఆఫ్ 4π/p అన్నాను. 8 అనేది రూట్లో లేదు మా. 8 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ 4π/p. రూట్ 4ని 2 రాసుకోవచ్చు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ π/p. ఏంది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ రూట్ ఆఫ్ π/p అంటే 1/√t 16 ఇంటూ 1/√t అయితే రాసుకోవచ్చు. మీరు ప్రాబ్లమ్స్ ఇలా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. 4 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా? 5th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 5th ప్రాబ్లమ్ ఏమిచ్చాడు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁵ అయితే ఇచ్చాడు. ఇటువంటి ప్రాబ్లం చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, నేనేమంటానంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 5ని 4+1 అయితే రాసుకోండి. ఎందుకు? ఫార్ములా కోసం అయితే రాస్తున్నాను. చూడండి మా, 1/4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి 4 ఫ్యాక్టోరియల్తో మీరు మల్టిప్లై అయితే చేయండి. ఇప్పుడు మీకు ఫార్ములా లెక్కన సెట్ అవుతుంది. ఏది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1 లేదా p⁻n+1. ఏంది ఫార్ములా? t⁻n. 1/4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 మా. t⁻n ప్లస్లో 4 ఉంది. అది ఆన్సర్. 6th ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లమ్స్ అన్నీ మా ఫార్ములా బేసిక్స్ ప్రాబ్లమ్స్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p⁻² ప్లస్ 2/p+5 ప్లస్
6 by p power 4. ఇలా ఇచ్చే ప్రాబ్లము ఎలా చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p minus 2 ప్లస్ చూడండి 2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p plus 5 6 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by 4ని 3 plus 1 అయితే రాసుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ మీరు ఫార్ములా ఇక్కడ సెట్ కావాలంటే 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి ఇక్కడ మీరు 3 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేస్తేనే మీకు ఫార్ములా సెట్ అవుతుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by p minus a e power at plus 2 of ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s plus a. ఏంటి ఫార్ములా? e power minus at అంటే e power minus 5t. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 మా 3 into 2 into 1. n ఫ్యాక్టోరియల్ by s power n plus 1 అంటే అది t cube. 6 క్యాన్సిల్. e power 2t plus 2 into e power minus 5t plus t cube. ఇలా మీరు బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు. ఓకేనా? మీకు నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.